హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ద ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి మనకు 45 బ్రాంచెస్ అయితే ఉన్నాయి 3 స్టేట్స్లో. సో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అలాగే రాజస్థాన్లో ఓవరాల్గా అయితే 45 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ అయితే అర్హులే. సో ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, బ్యాంకింగ్ సెక్టర్లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారో, బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది గొప్ప ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ కమ్ క్యాషియర్. సో క్లర్క్ కమ్ క్యాషియర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మీకు 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దాంట్లో ఒకటి ముంబై బ్రాంచ్ అలాగే ఒకటి జైపూర్ బ్రాంచ్కి ఉంటుంది. మిగతా రిమైనింగ్ 48 వేకెన్సీస్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి కాబట్టి సో సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం ఉంటుంది. సో తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీకు జస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేషన్, దాంట్లో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ అలాగే ఇంటర్నెట్ యూసేజ్ తెలిసి ఉండాలి. దాంతోపాటు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలి. మీకంటే తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి ఖచ్చితంగా. సో ఈ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మీకు. దాంతోపాటు మీకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ అయితే ఉండాలి. సో 28 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న ఎవరు ఎలిజిబుల్ అయితే ఉండరు. సో 28 ఇయర్స్ లోపు ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు అయితే 1000 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇది అయితే మీకు ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లోనే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.apmaheshbank.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మీరైతే అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే తర్వాత ఫీ పేమెంట్ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోకండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించిన శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే మీకు టోటల్ గ్రాస్ వచ్చేసి మీకు శాలరీ అయితే 22,600 అయితే శాలరీ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు ఒక 1 ఇయర్ అయితే ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. సో 1 ఇయర్ తర్వాత మీ జాబ్ అనేది పర్మనెంట్ అయితే అవుతుంది. సో ఇనీషియల్గా అయితే 1 ఇయర్ అయితే ప్రొబేషన్ పీరియడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే 2 స్టేజెస్లో ఉంటుంది. సో అది వచ్చేసి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్. సో 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి మీకు. అయితే దీనికి సంబంధించి మీకు సిలబస్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి రీజనింగ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అయితే ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో ఇలా ఓవరాల్గా మీకైతే 160 మార్క్స్ అయితే ఉంటాయి. 2 అవర్స్ టైం అయితే ఉంటుంది. సో 2 అవర్స్లో మీరైతే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. దీని తర్వాత మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది, అది కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మీకు ఏముంటుందంటే ఎస్సే రైటింగ్ అలాగే లెటర్ రైటింగ్ అయితే ఉంటుంది. సో ఈ 2 టాపిక్సే ఉంటాయి. దీనికి వచ్చేసి 40 మార్క్స్ అయితే ఉంటుంది. 40 మార్క్స్ 60 మినిట్స్ అయితే టైం ఉంటుంది. సో మీకు ఈ 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అయితే మీకు దీనికి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, వరంగల్, విజయవాడ లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మీ చాయిస్, మీకు ఎక్కడ నియర్ బై ఉంటే ఆ లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం మాట్లాడుకున్నట్టుగా ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది 1 ఇయర్. సో 1 ఇయర్ తర్వాత మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, పర్మనెంట్ అవుతుంది. దీనికి సర్వీస్ బాండ్ కూడా ఉంటుంది. సో సర్వీస్ బాండ్ వచ్చేసి మీకు 2 ఇయర్స్ అయితే సర్వీస్ బాండ్ అయితే రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో 2 ఇయర్స్ అంటే ఖచ్చితంగా మీరు 2 ఇయర్స్ ఇదే కంపెనీ, ఇదే బ్యాంకులో జాబ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ బాండ్ బ్రేక్ చేస్తే మీరైతే పెనాల్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి May 15th నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి June 14th. సో June 14th లోపు మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవడం బెటర్. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి మీకైతే
ఇంటిమేట్ చేస్తారు మెయిల్ ద్వారా కానీ, లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో అయినా పెడతారు. సో మీరు ఫ్రీక్వెంట్గా మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి, పర్సనల్ మెయిల్, అలాగే వెబ్సైట్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి అయితే గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఎవరైతే జాబ్ కొట్టాలని, జాబ్ చేయాలని ఖచ్చితంగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. సో ఇంకొకటి, తెలుగు రాష్ట్రంలోనే మీకు జాబ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా చక్కగా చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.